పూరా లోకల్. బతుకమ్మ చీరలు అందాయమ్మా? అందలేదు. పెళ్ళైన వాళ్ళు ఉండారు, మరి ముసలోళ్ళు ఉండారు, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు, మరి వాళ్ళు బాధపడతారు. మరి పెళ్ళైన 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళు కూడా మరి డోక్రాలో జాయిన్ కాలేదు, మరి వాళ్ళు బాధపడతారు. ఉన్న వాళ్ళకి ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వను. ఇవ్వను అంటున్నారు, మరి వాళ్ళు ఏం కావాలి, బాధపడతారు కదా. ఇప్పుడు పోయిన సంవత్సరం ఇవ్వలేదు కదా, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు, మరి ఈ సంవత్సరం కూడా ఇవ్వకపోతే వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. ఇస్తేనే అందరూ ఓట్లు వేస్తున్నారు. మరి పిల్లలకు 18 ఏళ్ల నుంచి ఓట్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళు బాధపడతారు కదా. మరి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలండి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు 3 సార్లు 4 సార్లు వచ్చేసినాయి చీరలు, మంచిగా ఇచ్చారు అందరికీ, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి రేషన్ కార్డు మీద అందరికీ ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ఇట్లా పెట్టారేంటి? మరి రేపు ఇక్కడ జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు గెలిస్తే బాగుండు అనిపిస్తుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఎవరు గెలిస్తే బాగుండు అనిపిస్తుంది? ఎవరు మంచిగా సాయం చేస్తే వాళ్ళే మరి గెలిపిస్తాం. మరి ఇప్పుడు ఈ చీరలు కడే తేడా చూపిస్తండి, రేపు వచ్చిన తర్వాత ఇంకెంత తేడా చూపిస్తారు. మరి అందుకే చూస్తున్నారు అసలు ఏటా వేయాలా ఏంటో, కాంగ్రెస్కి వేయాలా మరి బీఎస్పీకి వేయాలా, ఏటా వేయాలా అర్థం కావట్లేదు. మరి ఎవరైనా వస్తున్నారా మరి ఇక్కడ మిమ్మల్ని అడగడానికి? ఓటు ఇంకెవరు రాలేదు ఇంతవరకు, రాలేదు. ఇంకేమన్నా వస్తారేమో. ఇక ఇప్పటి వరకు ఉన్న వాళ్ళైనా బాగా చేశారా? గోపీనాథ్ గారు ఇటు వచ్చారా ఎప్పుడైనా? రాలేదు. నేను ఎప్పుడు రాలేదు. మీకు ఎప్పుడు ఏదైనా పనులు ఏమైనా జరిగాయి? అసలు ఏం పనులు చేయట్లేదు. అందుకే మరి ఏం చేద్దాం, మరి మంచిగా అందరికీ ఇవ్వాలని చెప్పండి, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా.